మరణించిన ఆత్మీయుల మీద ప్రేమతో వారిని మర్చిపోలేక వారి వస్తువులను, వస్త్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరణం తథ్యము సత్యము. మరి మరణించిన వారు వదిలి వెళ్ళిన వస్తువులను వినియోగించవచ్చా? శాస్త్ర సమ్మితమేనా? చాలామంది చనిపోయిన ఆత్మీయుల విలువైన వస్తువులు, వస్త్రాలు వాళ్ళ జ్ఞాపకాలుగా దాచుకోవడం లేదా ధరించడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదేనా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది వాడుకోవచ్చని, కొంతమంది వాడవద్దని సలహాలు ఇస్తూ ఉంటారు. మరి దీని గురించి శాస్త్ర పురాణం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. పుట్టిన ప్రతి ప్రాణి తన జీవిత యాత్ర ముగించుకొని మరణాన్ని ఆశ్రయించడం అనేది నిత్య సత్యం. మరణించిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు, అతడికి సంబంధించిన విషయాలు మాత్రమే మనతో ఉండేవి. చనిపోయిన వ్యక్తి వదిలి వెళ్ళిన అతడి వ్యక్తిగత వస్తువులు ఉపయోగించాలా వద్దా అనే అనుమానాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అనుమానాలను నివృత్తం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జనన మరణాల గురించి, మరణాంతర విషయాల గురించి శాస్త్ర పురాణాలు కొన్ని విషయాలను వివరించింది. గరుడ పురాణంలో మరణించిన వ్యక్తుల ఆభరణాలను ధరించవద్దని సూచిస్తుంది. మరణించిన వారి జ్ఞాపకాలుగా వాటిని భద్రపరుచుకోవచ్చు, కానీ వాటిని ధరించడం వల్ల మరణించిన వారి ఆత్మ నగలను ధరించిన వారిని ఆకర్షించవచ్చు. వారికి మాయామోహ బంధాల నుంచి విముక్తి దొరకడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. మరణానికి ముందు వారి స్వయంగా మీకిచ్చిన ఆభరణాలను ధరించడం వల్ల ఇబ్బంది ఉండదు, లేదా మరణాంతరం ఆ నగలను కరిగించి కొత్త నగలుగా మార్చుకొని వేసుకోవడం వల్ల కూడా సమస్య ఉండదు. చనిపోయిన వ్యక్తి దుస్తులు పొరపాటున కూడా ధరించవద్దని గరుడ పురాణం హెచ్చరిస్తుంది. దుస్తులు వారి శరీరానికి అతి దగ్గరగా ఉండేవి కనుక చాలా త్వరగా వీటిని ఆత్మలు ఆకర్షిస్తాయట. వాటి వల్ల మరణించిన వారి ఆత్మ త్వరగా ఈ లోకాన్ని వీడేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇలా మరణించిన వారి దుస్తులు ధరిస్తే పితృదోషం బారిన పడవచ్చు. మరణించిన వ్యక్తులకు సన్నిహితులు ఈ దుస్తులు అస్సలు ధరించకూడదు. ఇతరులకు, తెలియని వ్యక్తులకు లేదా అవసరంలో ఉన్న వారికి ఈ దుస్తులను ఇవ్వవచ్చు లేదా దానం చేయవచ్చు. గడియారాలు, చేతి కర్రల వంటి ఇతర వ్యక్తిగత వస్తువులను వారి జ్ఞాపకార్థం భద్రపరచుకోవచ్చు, కానీ వాటిని ధరించవద్దు. భద్రపరుచుకునే వీలు లేని వారు దానంగా ఎవరికైనా ఇచ్చేయవచ్చు. గడియారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరణించిన వారి ఆత్మీయులు ధరించకూడదు. ఇది పితృదోషానికి కారణం కాగలదు. మరణించిన వ్యక్తి ఉపయోగించిన మంచాన్ని కూడా ఎవరికైనా దానం చేయాలని చెప్తారు. వారి జాతక చక్రం ఇంట్లో ఉంటే దాన్ని కూడా కాల్చి ప్రవహించే నీటిలో కలిపేయాలి. ఇలా చేస్తే మరణించిన వారి ఆత్మకు విముక్తి లభిస్తుంది.